Everyone in this world have a passion. And if you ask me what is yours, this is mine. Traveling on motorcycle is not reaching from point A to point B. It's an emotion where you will find different culture, different people, challenging roads, different terrains that will makes you strong in your life. I have decided to explore as many as places that I can to share my happiness, experience, my feeling. I have started this channel. Part of this big journey. Today I am traveling to Kolli Hills. This is my first ride in monsoon, and the destination is 269 kilometers away from here. Time it is showing 5 hours 44 minutes. Weather మొత్తం ఈరోజు క్లౌడీగా ఉంది. టోటల్లీ లగేజ్కి అయితే రెయిన్ కవర్స్ అయితే సెట్ చేసేసిన. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ 4 వీక్స్ అసలు ఎక్కడికి వెళ్ళలే, అండ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద కంటెంట్, సో దట్స్ వై ఐ టుక్ ఎ స్మాల్ బ్రేక్. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. యాజ్ ఆఫ్ నో 4 పంప్స్ అయితే ఉంది, సో ఫుల్ టాక్ అయితే వేసుకోవాలి. ಸೌಂಡ್ ಕಮ್ಮಿ ಹೋಗಲ್ಲಿ, ಏನು ಹೇಳೋದು ಕೇಳಿಸಲ್ಲ. 5.55 liters, 570 rupees. Trip to the resort done. సో టోటల్ ఎంతైతే ట్రావెల్ చేసినామో ఫైనల్గా అయితే చూద్దాం. I'm out of Bangalore traffic and entered into the Tamil Nadu. It is same route last time Arunachalamకి వెళ్ళిన హైవేనే ఇది. This is first time I'm going to Kolli Hills. మెయిన్గా లొకేషన్స్ కన్నా అక్కడ ఉండే రోడే ఇంపార్టెంట్. చాలామంది ఆ రోడ్లో ట్రావెల్ చేయడానికే ఇష్టపడతారు. ఇట్ ఈస్ హ్యావింగ్ 70 హెయిర్ పిన్ బెండ్స్. ఇది ఛాలెంజింగ్ రోడ్ అది. హెవీ వెహికల్స్ అయితే చాలా కష్టపడతాయి పైకి ఎక్కాలంటే దాన్ని. కర్ణాటక, తమిళనాడు, కేరళ రోడ్ ట్రావెలింగ్ చేయాలంటే ఈ ప్లేసెస్ అయితే బెస్ట్ ఉంటాయి గ్రీనరీలో. నిన్ననే రిసార్ట్ని బుక్ చేసేసిన, అండ్ రిసార్ట్ నేమ్ వచ్చేసి నల్లతంబి రిసార్ట్. నేమ్ వచ్చేసి కొద్దిగా ఫన్నీగా ఉంది. సో నో వరీస్, డైరెక్ట్ మనం రిసార్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళే దారిలోనే మనకైతే హిల్లీ రోడ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ దాన్ని క్రాస్ చేసిన తర్వాతనే రిసార్ట్ వస్తుంది అనుకుంటా. రిసార్ట్కి వెళ్ళి కొద్దిసేపు మళ్ళీ ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ప్లేసెస్కి అయితే ఎక్స్ప్లోర్ చేయాలి.
ఇక్కడైతే సేలం ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే, వెల్కమ్ టు సేలం ఎయిర్పోర్ట్. సేలం ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ. సేలంకి అయితే రీచ్ అయిపోయినా అండ్ 91 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇంకా ఫస్ట్ టైం సేలంకి అయితే రావడం. లెఫ్ట్ సైడ్ వెళ్తే సేలం సిటీ వస్తుంది, ఆరకడ్, అండ్ స్ట్రైట్ ఇస్ దుండిగల్. ఇక్కడ బోర్డు అయితే కనిపించింది, కొల్లి హిల్స్ స్ట్రైట్. గుర్రం బండి అనుకుంటూ వస్తుంది. సోలోగా ట్రావెల్ చేస్తేనే మన గురించి మనకు తెలుస్తుంది. ఏమన్నా పాపా లొకేషన్స్ అయితే ఇచ్చి పడేసినాయి. దిస్ ఇస్ క్రేజీ అసలు. ఇటు చూడండి ఇక్కడ. Amazing locations. Okay, peacocks. You can see మ్యాప్లో చూస్తున్నారు కదా. అసలు ఇప్పుడు ఉంటుంది ఇంకా రోడ్, ఆ సెలూసిసల్ అయిన రోడ్. చాలామంది రైడర్స్ వచ్చి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఫర్ దట్ వన్, కొల్లి హిల్స్. పర్ఫెక్ట్గా వెళ్ళిపోతారు హిమాలయాన్ని. అండ్ స్టార్ట్ నౌ. అడ్వెంచరస్ రోడ్. ఇట్లుంటాయి రోడ్స్ అన్ని ఇప్పటి నుంచి ఇంకా. హెయిర్ పిన్ బెండ్ 1, దిస్ ఈస్ ద 1 అంట. టోటల్ 70 ఉన్నాయి ఇవి. $400 meters above the sea level. అంటే హెయిర్ పిన్ బెండ్ 3 of 70. బండి మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈజీగా ఎక్కిపరుస్తుంది. ఇట్లా ఇది చాలా చిన్నదిలే, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ అర్థమైపోతుంది.
12th hairpin bend. $18. పైకి వెళ్ళే కొద్ది డిఫికల్టీ అనేది పెరిగిపోతూ ఉంది. అట్లీస్ట్ కింద కొద్దిగా గ్యాప్ అన్న ఉండే, పైకి వచ్చేసరికి అసలు చూడండి అసలు గ్యాప్ వెళ్ళలేదు అసలు. నెంబర్ 23. And here is the spot. ఇప్పటికి 31st hairpin bend దగ్గర ఉన్నా. చూడండి లొకేషన్ ఎట్లుంది ఇక్కడ మొత్తం. ఎంత ఎత్తులో ఉన్నాం చూడండి మనం. అక్కడ ఉంది మొత్తం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. స్టిల్ హాఫ్ ఏ డిస్టెన్స్ టు కవర్. లొకేషన్స్ మాత్రం అసలు మస్తున్నాయి అసలు. అండ్ దిస్ ఇస్ 31st hairpin bend. బోర్డులా ఇక్కడ రాసి ఉంది బోర్డు పైన 31st hairpin bend. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఏదో డిఫరెంట్గా ఉన్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి ఇవి. డోంట్ ఫీడ్ యానిమల్స్. hairpin bend. పైకి వెళ్ళే కొద్ది అసలుకి హార్డ్నెస్ అసలు ఘోరంగా పెరుగుతుంది. Come on. ఒకవేళ వింటర్లో అయితే వస్తే అసలు రోడ్లు ఏం కనపడవు అనుకుంటా, మొత్తం మంచుతోటి నిండిపోతుంది అనుకుంటా.
వీఆర్ ఆల్మోస్ట్ క్లౌడ్స్కి అయితే ఈక్వల్గా ఉన్నాం ఇప్పుడు. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా 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 దగ్గరికి వెళ్తూ ఉంటాం. సిక్స్టీ ఫైవ్ ఆఫ్ 70, ఇంకొక 5 అండ్ రిసార్ట్ రీచ్ అయ్యేసరికి 6 కిలోమీటర్స్ ఉంది ఇంకా. Seventy of 70 done. ఇంకొక 2.4 కిలోమీటర్స్ అంతే ఇంకా రిసార్ట్కి వచ్చేస్తున్నాం. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రెస్టారెంట్. ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయా ఉండవా? Z900 Kawasaki. అమ్మా, బెనెల్లీ, కవసాకి, డుకాటి, పెద్ద రేంజే ఉంది ఇక్కడ. BMW 250 GS, డిఫెండర్. జస్ట్ ఇట్లా నా పక్కన నుంచి ఒక 2 crores ఇట్లా పాస్ అయిపోయినాయి అంతే. అన్నీ కలిపితే 2 crores పైన అయితే 2 crores పైన అయిపోతాయి ఒక్కొక్క వాల్యూ చూస్తే. ఫ్రూట్ చూడండి ఎంత మంచిగా అయితే అమ్ముతున్నారా. పైనాపిల్, బనానా, జాక్ ఫ్రూట్. ఓన్లీ పైనాపిల్ అండ్ జాక్ ఫ్రూట్. ఈ 2 కనిపిస్తున్నాయి ఎక్కువ. 90% ఇవే ఉన్నాయి మొత్తం. వన్ మోర్ బిగ్ బైక్ గ్రూప్. Again Kawasaki, total Kawasaki batch. Manadi solo batch. Bullet 350. అమ్మో, ఈడ ఆగిపోతాడు ఏమో దగ్గర. కొద్ది వెనకాల ఉండడం బట్టి. చర్చ్. Here customary to make gifts, cakes. Okay. ఈ లొకేషన్స్లో ఇల్లు కట్టుకొని హాయిగా భలే ఉన్నారు అసలు. బట్ వర్షాకాలం వస్తే స్లైడింగ్స్ అయితే ల్యాండ్ స్లైడింగ్, స్టోన్ స్లైడింగ్. రే నాన్న పక్కకు తప్పకోరా. ఓకే, వీ హ్యావ్ 1 పెట్రోల్ బంక్ హియర్. నో నీడ్ టు వరీ. 3 points ఉంది ఇప్పటికైతే. హౌ మెనీ కిలోమీటర్స్? 257 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం from the home. Okay, SBI ATM also there. No need to worry. Okay, the telling meals is there. Let's first I'll go to my resort, then I'll ask whether I need to eat here or outside. Nallatambi resort. నల్లతమ్మి, తెల్లతమ్మి వచ్చిండు. వేర్ ఇస్ ద రిసెప్షన్? హియర్ ఇట్ ఈస్. ఫైనల్ పార్క్. అసలు ఇక్కడ పెడదాం. అమ్మ అడిగితే అసలు బండి వెనక్కి రాదు మళ్ళీ పంచాయతీ. అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్. చెకింగ్ టైం 1 o'clock. చెక్అవుట్ టైమ్ ఈజ్ 11 o'clock. 1 o'clockకి చెకింగ్ చేసి 11 o'clockకి చెక్అవుట్ చేయాలి. Okay, I'll go and I'll get me there.